మకర రాశి వారికి ఈ వారం చక్కగా ఉంది. ద్వితీయంలో రాహు, తృతీయంలో శని వీరికి చక్కగా బలంగా ఉన్నారు. ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టేటప్పుడు దాన్ని ఆచితూచి వ్యవహరించడం, అలాగే ప్రమోషన్ కోసం వేచి చేస్తున్న వారికి ప్రమోషన్ లభించడం, వ్యాపారపరంగా చక్కగా లాభాలు రావడం ఈ వారం జరుగుతుంది. అలాగే విదేశీ సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. అదేవిధంగా సంతాన విషయ వ్యవహారాలై చక్కగా ఉంది. వారి మన సంబంధం కుదురుతుంది. ఆరోగ్యరీత్యా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే అవకాశం గోచరిస్తుంది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. స్థలం కానీ ఇల్లు కానీ కొనాలనుకుంటారు, అవి మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి గోచరిస్తుంది. సహోదరి మధ్య ఉన్న ప్రేమాభిమానాలు పెరుగుతాయి. వారు మంచి అభివృద్ధిలోకి వస్తారు. మీరు వాటిని చక్కగా చదివించి ఒక స్థాయిని నిలబెడతారు. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఒక పని ప్రారంభించి అది మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి గోచరిస్తుంది. అది ప్రారంభించేటప్పుడే అది చక్కగా ఉందా లేదా, చేయవచ్చా లేదా అని ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. లేకపోతే మధ్యలో ఆగిపోయే పరిస్థితి గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగున్నప్పటికీ జీవిత భాగస్వామితోటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. భాగస్వామి వ్యాపారాల్లో కొంత నష్టం వాటిల్లే అవకాశం గోచరిస్తోంది. మీకు వచ్చిన ధనాన్ని లెక్కల రూపంలో సరిగ్గా చూపించకుండా మోసం చేసే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఎంతో కష్టపడి ఇన్వెస్ట్మెంట్ చేసాం, చక్కగా ఉందనుకుంటాం, కానీ అది మీకు లెక్కల్లో మటుకి తప్పులు ఉంటాయి. పైకి మటుకి బాగానే ఉన్నా అకౌంట్స్ పరంగా మటుకు ఇబ్బందులు ఉంటాయి. వాటి విషయంలో క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. భాగస్వామి సలహాలు సూచనలు కొంతవరకు మీకు మేలు చేకూరుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తైలంతో దీపారాధన చేయడం, అలాగే ఆరావళి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు విదేశీ విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. వైద్య వృత్తిలో ఉన్న వారికి, అలాగే చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ఈ వారికి చాలా అనుకూలంగా ఉంది. కళారంగంలో వారికి కొంత రకమైన ఇబ్బందికరం ఉంటుంది. కొంతవరకు గడ్డుకాలం అని చెప్పచ్చు. వచ్చిన అవకాశాలు చేజారిపోయే విధంగా గోచరిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శనివారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.